నమస్తే అండి వెంకటరాజు గారు.
అందరికీ నమస్కారం అండి. మన గురువు గారు వచ్చేలోపు మనం అందరం ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఒక సంభాషణ చర్చ అలాంటివి ఏమన్నా పెట్టుకుందామా? మీరు ఎవరన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎట్లాగా ఏమన్నా మనం అందరం కలిసి మన యొక్క అభిప్రాయాలను పంచుకుందామా అండి? గురువుగారు అందులో పెట్టారు కదా కొంచెం లేట్ అయ్యేలాగా ఉందని చెప్పి. మీరందరికి ఏమన్నా సమ్మతమేనా? మనం అందరం చర్చించుకుందామా ఏ విషయాలైనా ఇట్లా అవధానం గురించి ఏమిటి అంతవరకు అట్లా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేమంతా ఇంకా బాల్యంలోనే ఉన్నాం కాబట్టి సందులు గురించి బాల వ్యాకరణంలో కొన్ని ఏదైనా మీకు మనసుకు వచ్చినట్టువి ఏదైనా చెప్తే బాగుంటుందని అభిప్రాయం. అంటే ఆయన మధ్యలో వస్తారేమో తెలీదు. మనం దానికి నేను అదే అనుకున్నానండి. మనం ఒక క్లాస్‌లో సంధులు, సమాసాలు, వ్యాకరణం అంతా ఒకసారి చూద్దాం చెప్పిద్దాం మనం. సమాసాలు కూడా మనం టచ్ చేయలేదు. అవి కూడా మనకి ఇంపార్టెంటే గదా! అవునవునవును. సంధుల్లో ఉత్వ సంధి ఒకటి మనకి ఎక్కువ ఉత్వ సంధే ఎక్కువొస్తుందనక అట్లా. ఉత్వ సంధి, యనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి ఈ మెయిను. అవన్నీ ఒక సూత్రాల్లాగా రాసేసుకొని సమాసాలు ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఆ సమాసాలు గనక ఉంటే ఇంకొంచెం మనం బాగా రాయగలం పద్యాలు. అలంకారాలు. అలంకారాలు. హ్మ్. సందులు, సమాసాలు, అలంకారాలు. యెస్. అవన్నీ కలిపి ఒక డీటెయిల్‌గా ఒక క్లాసు గురువుగారు తీసుకోమని చెప్దాం. లేదంటే నేను తీసుకుంటాను అట్లా ఒకసారి. హ్మ్. ఇంకా మనకి ఇంకేం కావాలి? ఆల్మోస్ట్ అందరూ మనం అవధానంలో ఉన్నవన్నీ ఉన్న 8 అంశాలు కూడా అందరూ తరువుగా ఉన్నారు గదా! ఒక్కొక్కటి పుచ్చకత్వం చేయడానికి అందరూ చేస్తారు గదండీ! ఎవరికీ ఏం ప్రాబ్లమ్ ఏం లేదు ఎందులో అన్నా గాని. అందరూ చెప్పాలా దానికి? అందరూ చెప్పాలి. అదే చెప్పండి అందరూ. అదే ఎందుకంటే అవధానం పరిచయం గాబట్టి అట్‌లీస్ట్ మన అవధానం అంటే ఏంటి? అవధానంలో మనం ఏదైనా మనం పుచ్చకత్వం చేయగలము. అవధానానికి ప్రయత్నించగలము. అలా ప్రయత్నించి కావ్యాలు చదివితే చేయొచ్చు తప్పేం లేదు. చేయగలం. ఇప్పుడు మనకు ఆ శ్రద్ధ అనేది ఉండి మనం అభ్యాసం చేస్తే గురువుగారి పర్యవేక్షణలో మనం డెఫినిట్‌గా అవధానం అనేది కూడా చేయొచ్చు. ఉత్సాహం ఉన్న వాళ్ళకి దాని ప్రయత్నం, అభ్యాసం అది ఉంటాయి. బట్ అట్‌లీస్ట్ టు నో మనకి ఈ విషయాలు ఏమున్నాయి, అవధానం అంటే ఏంటి అనేది మిగతా మన పిల్లలకి, వాళ్ళకి ఇప్పుడు మా పిల్లలకి వాళ్ళకి తెలియదండి అవధానం అంటే ఏంటో గూడా చెప్తే గాని. అట్లా మనం ఆ కళని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ కోర్స్ యొక్క లక్ష్యం మనకి నెరవేరినట్టే అవుతుంది. అందరూ మరి మ్యూట్‌లోనే ఉన్నారా ఏంటండి ఒక్కొక్కళ్ళు? అమ్మా వింటున్నావమ్మా, వింటున్నావమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. ఎందుకంటే నేను నాకు ఈరోజు ఇంకో చోట కొంచెం సత్యనారాయణ పూజ చేయించాలి. నేను ఒక 5:00 వెళ్ళిపోతానండి. అందుకని నేను ఇంకా మీకు అవి మీరు చెప్పినట్టు సందులు, అలంకారాలు అవి క్లాస్ తీసుకోవటం లేదు. నేను డెఫినెట్‌గా ఒక రోజు నాకు కావాలది. ఆ టైం అంతా కూడా అట్‌లీస్ట్ మినిమమ్ 1 ½ అవర్ అవసరం మనం చేయటానికి. సో, ఈలోపు గౌరవనీయులు ఇంకెవరన్నా రెడ్డి ఏ గారు విషయం అడిగినట్టుగా అమ్మగారు, గౌరవనీయులు రెడ్డి గారు అడిగినట్టుగా వచ్చే సందులు సమాసాలు ఎన్నున్నప్పుడు కూడా ఏ సందులు ఏ సమాసాలు సులభతరంగా మన ఛందస్సుకు అనుకూలంగా ఉంటాయో వాటిని విశదీకరిస్తే కొద్దిగా విజ్ఞానపరంగా బాగుంటుందని చిన్న మనవి తల్లి. అవునండి. అవునండి. అయ్యో! అలాగే డెఫినిట్‌గా కరెక్టే అది కావాలది. అసలు ఇంకెప్పుడు టైం లేక ఆయన ఇంక తీసుకుంటున్నారని చెప్పి మనం వదిలేసాం గానీ, అవి టచ్ చేయాలండి అదొకటుంది. ఎప్పుడైనా ఈ వచ్చే క్లాస్ తరగతిలో అలాగేనండి. గురువుగారితో మన్ మాట్లాడి ఆ! డిలీట్ ఆ! చేద్దాం. అంటే నెక్స్ట్ సండే కూడా ఉండనేమో. నెక్స్ట్ సండే కూడా కొంచెం ఈ కార్తీక మాసం గదండీ! పూజలు అవి ఉన్నాయి కొంచెం. అవునవునవును. అది. హ్మ్. ఈరోజు మన జనావళి కూడా ఈ కవితానంద ప్రియులు కూడా ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో ఎక్కువ మంది బిజీగా ఉంటారు. మా అందరూ కూడా దూరం దూరం పోసారు. అవును. ఇప్పుడు మనకి మన వాళ్ళందరూ కూడా ఈ మినిమమ్ ఇవైతే రాయొచ్చు కదండీ! ఆట వెలదీనను, తేట గీతలు అయితే అందరూ రాయడానికి పద్యం అందరూ రాస్తున్నారు గదా! బాగానే ఉందమ్మా. అందరు ఉన్నారు. అందరు సంతోషంగా రాయగలుగుతున్నారు. కాకపోతే హ్మ్. ఏంటంటే ఎవరి పనుల మీద బిజీ ఒత్తిడి ఉండి పూర్తి కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాం మేడం గారు. అంతమించి ఇంకేయలేదమ్మ అంతే. అవునండి. అవును. అదే ట్రూ. అవును. అది 100% కరెక్ట్ అది.
ఎందుకంటే మనం ఈ వృత్తాలు రాయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అందులో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది కదా మేడం. కొంచెం హడావుడి కూడా ఎక్కువైంది. దాంతో ఇప్పుడు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాం. అటెండ్ కాక తప్పట్లేదు. అందులో శనాదివారాలు వచ్చేవి కొన్ని ఉన్నాయి. అదే పెద్ద ఇప్పుడు డ్రాబ్యాక్ అయిపోయింది. మరి శతకానికి ఏంటి మొగటం అందరూ ఒక్కొక్కళ్ళు కూడా మరి సెలెక్ట్ చేసుకున్నారా? తీసుకున్నాం మేడం. తీసుకున్నాము, కొన్ని రాసాము, కాబట్టి కంప్లీట్ చేయలేకపోతున్నాం ఈ హడావుల్లో. ఇప్పుడు నాకు 15 రోజుల నుంచి మా అన్నయ్య గారి అమ్మాయి పెళ్లి. మా అన్నయ్య గారు, వదిన గారు లేరు. కొంచెం మేమే దానికి పూనుకోవాల్సి వచ్చింది. దాంతో అసలు లాస్ట్ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేకపోయినాను. అహలా దీనికి కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయినాను మేడం. అహలా బాగా ఇస్తుంది. అవును. అహలా ఈ సంకీర్త్ చూసాం. అహలా దానికి మేము వినలేకపోయాము. ఎందుకంటే కొంచెం అమ్మాయి ఎడావుల్లో ఉన్నాము. ఆ పాప ఆమెకి తల్లిదండ్రులు లేరు ఆ పాపకి. దానివల్ల ఇంకా ఫుల్ గా మెయింటెనెన్స్ వచ్చింది. ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. దాంతో మొదలుపెట్టిన వాటిని కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఇదైతే తీసుకున్నాం, మకటం తీసుకున్నాం, కొన్ని అయితే చేసాం కానీ కంప్లీట్ చేయాలి ఇక. అదే అందరూ రాస్తే బాగుంటుంది. ఒకటి మనకి గురువు గారు సంతోషిస్తారు. ప్లస్ మనకు కూడా అలవాటు అయిపోతుంది. ఏదైతే మొగటం దాని మీద మనకి కమాండ్ వస్తుంది కదండి. తర్వాత మీద అది ఈజీగా. అవునవును. శతకం రాస్తేనే ముందు మనకి ఒక పద్యాల మీద పట్టు వస్తుంది. మనం ఈజీగా పద్యాలన్నీ చూసుకోగలం ఇదేమవుతుంది ఏంటనేది. ఇంకా మనం ఇంకేమేమి ఇందులో స్పృశించాల్సి వస్తుంది ఈ కోర్సులో మీరు? ఎక్కువ గ్రామర్ మీదే కొంచెం మనం టచ్ చేసుకుంటే పోతుందేమో అనిపిస్తుంది మేడం నాకైతే. అవునండి, అవును, అవును. అది రావాలి కదా. కరెక్ట్. అది మన దాని మీద మనకి గ్రిప్ ఉందని అంటే మనం రాసేయగలుగుతాం. తర్వాత కొన్ని సంస్కృత పదాలను మనం అలా వాడేస్తూ ఉంటాము. దాన్ని మనం తెలుగులో కొంచెం అనుభవం సంస్కృతం గురించి కూడా కొన్ని తెలుసుంటే మనము అలా వాడకుండా ఉండడానికి కూడా పనికొస్తుంది అన్నమాట. అవును, దుష్ట సమాసాలు రాకుండా ఒకసారి సమాసంగా వాడామో అని. అవును, దుష్ట సమాసంగా వాడాము అని అంటున్నాం. అదృష్ట సమాసంగా వాడాము అని అంటే సంస్కృత పదము తెలుగు పదము కలిపి వాడుతున్నాము. దాన్ని అలా వాడచ్చా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ. అది వాడకూడదు కదండి. అందుకనే మనకు తెలియాలి సంస్కృత పదం ఏంటి. ఇది తెలిస్తే ఆ రెండు కలిపి కలపలేము మనం. దుష్ట సమాసం అసలు వాడకూడదు. అవునవును. ఇంకోటి ఏంటంటే కొంతమంది మనకి ఈ ప్రాసకి సాహ ఏదైనా వాడతారు. ఇందులో వృత్తాల్లో వాడవచ్చు అని చెప్పి అన్నారు. అలా వాడచ్చు, చాలా మందే వాడుతున్నారు. కానీ మన గురువు గారు కొంతమంది ఎందుకు అదే ట్రై చేయొచ్చు కదా అంటారు. ఇలా కూడా వాడచ్చు, లేదు మనకి వాడినా కూడా. కానీ ముందు దీనికి ట్రై చేసి లేని పక్షంలో ఏదైనా అని చూసుకోవచ్చు. కానీ దానికి ఎలా అలవాటు పడకూడదు కదా. ఎందుకు అంటే చాలా మంది చేస్తున్నారు కదండి అట్లా. ఎందుకు చేయకూడదు అని దాన్ని యాక్సెప్టబుల్ అయినప్పుడు అది. ఎందుకంటే అందులో మంచి కూడా దొరకచ్చేమో కదా. ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ ముందు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన అవధాని గారు, గురువు గారు వీళ్ళందరూ అంటే అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చెప్పేస్తారు ఇలా సాకి శాసకి కూడా వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ మనబట్టి వాళ్ళకి వేసుకున్నా కూడా పర్వాలేదు కదా అనిపిస్తుంది అంతే. ముందు అలా చేశాక తర్వాత కావాలంటే తర్వాత కూడా మనకు వస్తే మనం వేయకుండా ఉన్నాం కదా అని అనిపిస్తుంది. అదొకటి. ఇప్పుడు ఈ అఖండ ఎత్తులు ఎన్ని రకాలు అవన్నీ క్షుణ్ణంగా చూసుకున్నారా అండి? ప్రాస యతి, అఖండ యతి, ఆ యతులన్నీ కూడా అందరూ తరువుగా ఉన్నారా మరి వాటి మీద? దాని మీద కూడా పెద్ద గ్రిప్ అయితే లేదండి నాకు తెలిసి. నాకైతే లేదు. మిగతా ఎవరు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎక్కువ మంది రారు. ఎంతమంది ఉన్నాం మనం అసలు టోటల్ గా? 9 మంది ఉన్నాం. 9 మంది అంటే ఒకరు పోతే 8 మంది. ఎందుకంటే ఎత్తి కానివ్వండి, రాత కానివ్వండి, ఏదో నార్మల్ కండిషన్ లో తీసుకొని చేసుకోగలుగుతున్నామే గానీ పూర్తి అవగాహన అయితే
లేదండి, నాకైతే లేదు. నేను చెప్తున్నాను. ఆహా. మీరు ఆ యతి ప్రాస పట్టిక చూస్తున్నారు కదా, ఎందుకంటే మనం పద్యం రాస్తూ ఉంటే మనం వాటి మీద ఉన్నది మనకి అప్పుడు తెలుస్తుందండి. ఈ యతి వేయచ్చా, ఇది వేయకూడదా, ఏమిటి అని పద్యం రాస్తేనే కదా మనకు కావాల్సింది అది. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే, ఇప్పుడు క్రూ ఉందనుకోండి, క్రూకి మనం శ్రూ గ్రూ ఏదైనా అలా వేయచ్చు. బ్రూ ఎందుకంటే గాకి బాకి వేయం, కానీ గ్రూకు బ్రూకి వేయచ్చు. అలా కొన్ని మనకి ఇంపార్టెంట్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృపను చూపు కృష్ణ అన్నాం అనుకోండి, అప్పుడు బృందావన విహారీ అనొచ్చు. అట్లా దానికి ఎతి వస్తుంది కదా, అది అదొక రకమైన కొత్త రకమైన, మామూలుగా జనరల్ గా మనం చూసే వాటికి ఎతుల కన్నా. ఇంకోటి అఖండ యతి. అఖండ యతిని వెయ్యొచ్చు, కానీ ఇప్పుడు వద్దంటున్నారు కదా, అది సాధ్యం వరకు దాన్ని అవాయిడ్ చేయమంటున్నారు మనని. దట్స్ ఓకే. ఈ ప్రాసయతి వేస్తాం కదా, ప్రాసయతి అయితే మొదటి అక్షరం తెలియనప్పుడు రెండో అక్షరం వేయచ్చు కదా. పద్యంలో రెండో అక్షరం తీసుకుని ఆ రెండో అక్షరంకి ఏ దీర్ఘమైనా సరే వేసేయచ్చు ప్రాసయతికి. సో ఎక్కువ మెయిన్ గా ఇవే వాడతాం. యతి రెండు ప్రాసయతి వాడచ్చు. ప్రాసయతి ఇందులోనే ఉపజాతుల్లోనే వాడతాం. మనం అందులో వృత్తాల్లో ప్రాసయతి వాడడం. మనకి ఎక్కువ కంటెంట్ ఉండి మనం చేయాలి అంటే పద్యం అప్పుడు సీతం మనకు ఉపయోగపడుతుంది. ఇది కన్నా కూడా కొంచెం చిన్న వృత్తాంతం చెప్పాలంటే సీసం బెటర్ మనకి. ఎందుకంటే సీతంలో అవి చూసుకోవచ్చు, ఎక్కువ 8 పదాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీలవుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సీసం వస్తుంది. అంతకన్నా కొంచెం తక్కువ ఉందంటే వృత్తం మధ్యం అనమాట. చిన్నగా ఉంటే ఆట వెళ్ళది, ఇంకొంచెం ఎక్కువ చెప్పాలంటే వృత్తం, లేదు బాగా కొంచెం డిస్క్రిప్షన్ అవి కావాలి అంటే సీసం. సీసం కావాలంటే మనకి చక్కగా పోతన భాగవతంలోని పద్యాలు చూసుకోవాలంటే మనకి చాలా అప్పుడు అవగాహన వస్తుంది మనప్పటికి. ప్రాసయత అయితే క్లియర్ గా ఉందా అండి? ప్రాసయత అంటే మనం ఈ పద్యంలో రెండో అక్షరం యొక్క దీర్ఘాకారం. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందాం అనుకోండి. నేను రూపు అన్నాను అనుకోండి. రూపు అన్నప్పుడు రాకి ఎక్కువ ఎత్తు లేదు, రాకి లాకి రెండే ఉంటాయి. రాగాని లాగాని వేయచ్చు, మనం అంతకన్నా ఎక్కువ వేయలేము రాకి. అలాగే కాకా చాలా ఎక్కువ వేసుకోవచ్చు, చాచా జాజా వాటికి వేసుకోవచ్చు. కానీ రా తీసుకుంటే రాకి ఒకటే రాను లాని వేసుకోవాలంతే. సో రూపు ఉందనుకోండి, ఈ రూపు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో మాట దొరకాలి మనకి యతి స్థానంలో రూ మీద రూ రో 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 అలా ఏదైనా కాబట్టి రో వేసుకోవచ్చు. అది దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పూలో రెండో అక్షరం ఉంది కాబట్టి ఆ పూకి దీర్ఘం ఏదైనా సరే పా పీ పూ పూ పీ ఏదైనా వేసుకోవచ్చు. ఆ పకారం మొత్తం అంతా అనమాట దీర్ఘం, అది వేసుకోవచ్చు అక్కడ మనం ఎప్పుడు. కానీ ఇక్కడ మనకి కండిషన్ ఏంటి అంటే, ఈ ఈ ప్రాసయతి అక్షరం ముందు దీర్ఘం ఉంటే అక్కడ కూడా దీర్ఘమే ఉండాలి, ఇక్కడ హ్రస్వం ఉంటే అక్కడ కూడా హ్రస్వమే ఉండాలి. అదొక కండిషన్ అనమాట ఈ మనం ప్రాసయతికి. రూపు ఉందనుకోండి, అక్కడ యతి స్థానంలో ఏం వేస్తాం? ఒక్కసారి మళ్ళీ చెప్పండి మేడం, వినిపించలేదు. ఇప్పుడు మనం రూపు అని ఉంది కదా, ఈ రూపుకి మనం యతి స్థానంలో ప్రాసయతి ఎలా వేయగలం చెప్పండి? అంటే ఇప్పుడు పా అక్షరంలో ఉండేటువంటి పా దీర్ఘంలో ఏదైనా వేసుకోవచ్చేమో కదా మేడం? పా దీర్ఘంలో ఏదైనా వేసుకోవచ్చు. అదే పా పీ పూ పో ఏదైనా. అంటే ఇప్పుడు మనకి అక్కడ అనే అక్షరాలు మొత్తం వేసుకోవచ్చు కదండి, ఎత్తులు అంతా వేసుకోవచ్చా, లేకపోతే వా పనికిరాదు, వా వేసుకోలేదు, ప్రాసయతి కదా, ఓన్లీ పకారమే ఆ దీర్ఘం అంతా.
వా వేసుకోలేము, దీనికి ప్రాసీతలో అలా వేయలేము, అదే అక్షరాన్ని దీర్ఘంలో వేసుకోవాలి, అంత దీర్ఘం మనకి ఏది ఉంటే అది. సో ఇప్పుడు రూపు ఉందనుకోండి, నేను వేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ తపస్సు అన్నాను అనుకోండి, తపస్సు అన్నాను అనుకోండి, ఎందుకంటే పా ఉంది పువ్వు ఉంది కదా అని అంటే అది వేయచ్చా వేయకూడదు స్థానంలో తపస్సు అంటాను నేను. అలా వేయకూడదండి, అలా అది దీర్ఘం లేదు కదా, తపస్సులో దీర్ఘం లేదు కదా పూర్వం. అది ప్రాసీతల కండిషన్ ఏంటి అంటే ఈ రెండో అక్షరం కి ముందు దీర్ఘం ఉంటే దీర్ఘమే ఉండాలి, హ్రస్వం ఉంటే హ్రస్వమే ఉండాలి, అంతే గురువు లెక్క కాదు. సో రూపు అన్నప్పుడు మనం తపస్సుని వేయలేము, బాపు వేయచ్చు. రూ బా ఉంది కాబట్టి దీర్ఘమే ఉంది కాబట్టి అక్కడ రూపు, ఇక్కడ బాపు వచ్చింది. అలాగే మీరు పాప వేసుకోవచ్చు, రూపు ఉంది కాబట్టి పాప ఇది స్థానంలో. ప్రాపు ప్రాపు ప్రాపున చేరు, ప్రాపు వేసుకోవచ్చు, ప్రాపు. మాపు, కాపు కాపు వేసుకోవచ్చు, కాపు. అట్లా దీర్ఘం ఏది ఉంటే అదనమాట. అది ప్రాసయతి వాడుకోవచ్చు మనం. ఈ ప్రాసయతి ఎందులో ఉంటుంది, కందంలో వాడకూడదు మళ్ళీ మనం. ఆటవెలది, తేటగీతి, సీసము ఈ మూడిట్లోనే మనం ఈ ప్రాసయతి వాడగలం, మిగతా ఎందులోనూ ప్రాసయతి తెలదు. ఇందులో అండి సీసము సీసము ఆటవెలది. కందంలో వేయలేమండి, కందంలో మనం ప్రాసయతి వేయలేము. ఆటవెలది, తేటగీతి, సీసము మూడిట్లోనూ ప్రాసయతి వేసుకోవచ్చు. మనం ఈ ఎత్తుల్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే అక్కడ సంధి జరిగినప్పుడు ముందు ఉన్న అక్షరమే మనం ఎత్తి వేసుకోవాలి, కానీ ఇంకోటి వేయలేము, ఇంకోటి మనం అట్లా వేయడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? ఇప్పుడు ఇలను ఉందనుకో, తన్నిలను, ఆ ఇలను అన్నాం అనుకోండి, అక్కడ ఏమైనా మన సంధి జరిగిన చోట మనం వినకొడితే అది మొదలు అచ్చే వేయాలి, కానీ దాంతోనే తీసుకోవాలి, కానీ ఇంకో దాంతో వేయకూడదు. చూడండి, నన్నేటికి అన్నాం అనుకోండి, మిన్నేటికి అన్నాం అనుకోండి, మిన్ను ప్లస్ ఏటికి, మిన్నేటికి. అప్పుడు నేతో వేయకూడదు, నకారం ఉంది కదా, నేను నేని వేస్తానంటే చెల్లదు అది. మిన్ను ప్లస్ ఏటికి, మిన్నేటికి వచ్చింది కాబట్టి ఏనే మనకి యతి స్థానంలో వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు అక్కడ. మిన్నేటికి అంటే మిన్నేటికి, నే వచ్చింది కదా, నేను వేస్తానంటే అవదు అక్కడ. అచ్చు ఏదైతే వస్తుందో దాన్నే వేయాలి, దాన్నే వేయాలండి. మీ ఆ పక్కకి వెళ్ళిపోయి నేటికి అని వచ్చింది అనుకోండి, మనకి రెండో లైన్లో ఆ మీ అనేది ఏదన్నా ఒక పద్యంలో చివరికి వెళ్ళిపోయి నేటికి అని ఇక్కడ వచ్చింది అనుకోండి, సో నేటికి వచ్చింది కదా అని చెప్పి మనకి నేకి ఇక్కడ ఎతి స్థానంలో ఈ లైన్లో వేస్తామంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే మిన్నేటికి కాబట్టి మిన్ను ప్లస్ ఏటికి అయింది కాబట్టి ఏతోనే ఏకి ఏవైతే ఉన్నాయో ఎతి ప్లస్ అదే వేయాల్సి వస్తుంది మనం. అలాగే ఇంకోటి ఎందెందు అన్నాం అనుకోండి, ఎందు ప్లస్ ఎందెందు అక్కడికి మనం చివరికి వెళ్ళిపోయి ఇక్కడ దెందు అని వచ్చినప్పుడు దకారం వేస్తాను కదా అంటే తతదధాన అంటే కుదరదు. ఎందు ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఏకారంతోనే వేయాల్సి వస్తుంది కదా. ఎందెందు అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆటవెల్లలో చివరికి రెండో లైన్ వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ లైన్ దెందుతో మొదలు పెట్టాం అనుకోండి, ఎందెందు అని మనం అప్పుడు కుదరదు. అట్లా అనమాట. అలా కొన్ని మనం విడగొట్టినప్పుడు చూసుకున్నప్పుడు అదే వేయాల్సి వస్తుంది, అలా ఇంకోటి వేయకూడదు. ముఖ్యంగా ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది యతి స్థానాలకి.
వచ్చారు. అది. సో, మరి ఇంకేమన్నా ఉంటే కనుక మనం డిస్కస్ చేసుకుందాం. మరి గురువుగారు ఎన్నింటికి వస్తారో తెలియదండి. పైకి రమ్మనంటే తీసుకుంటారు కదా! అది. మరి మీరు వెయిట్ చేస్తారా? ఇంకేదన్నా చూసుకుంటారా? మరి ఇవాళ తీసుకుంటారో లేదో తెలీదండి మరి. నాకు ముందు చెప్తే నేను తీసుకునేదాన్ని. కానీ ఇవాళ ఎట్లైనా నాకు పూజ ఉందండి. నేను ఇంక వెళ్ళాలి నేనక్కడికి. అదే ఇప్పుడు ఉంటే సార్ గురువుగారు వస్తారు అనంటే వెయిటింగ్, లేదంటే ఏమో అంటే తెలీదు మనకు. అందులో చూద్దాం ఉండండి. ఎలా పెట్టారో మరి ఆయన. ఆహా! రారేమోనండి. లేట్ అయ్యేలా, ఆలస్యం అయ్యేలా ఉందండి అన్నారు గానీ, మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి 1 అవర్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో, కాబట్టి బహుశా రాకపోవచ్చు మరి. మళ్ళీ మీ అనవసరంగా మీ సమయం కూడా వృధా అవ్వడం ఎందుకు? ఆ! సరే. సరే మీరు మీరు మనం అన్నట్టు మీకేమేం డౌట్స్ అన్నీ రాసేసుకుంటే ఏమేం కావాలో కనుక నెక్స్ట్ క్లాస్ చెబితే గురువుగారు నేను అది చూసి చెప్దామండి మనం. మనం వాటిని పరిశీలిద్దాం. ఏమండి? అలాగే మేడం. ఒకసారి మీరు మెసేజ్ చూసుకోండి మన గ్రూప్‌లో. గురువుగారు వస్తానంటే గనుక అప్పుడు మళ్ళీ మీరు యాడ్ అవ్వచ్చు. అలాగే. అలాగే. కోఆర్డినేటర్ గారు మీరేం చెప్తారండి? మీరేమంటారు? ఆయన ఉన్నారా? కోఆర్డినేటర్ గారు ఉన్నారా? నమస్తే అండి. కస్తూరి గారు నమస్తే నమస్కారం మేడం. అండి. మరి ఆయన నాకు కూడా ఎక్కడున్నారో ఏమి ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్‌లో గాని లేదా పర్సనల్‌గా గాని ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లా చెప్తే అలా అదేనండి. ఇప్పుడు మరి అన్ని అష్టావధానంలో అన్ని అంశాలు ఆయన మనకి చేసేసారు కదా! అన్ని ఒక్కొక్కటి వివరించి చెప్పేసారు కదా గురువుగారు. అదే అన్నీ అయినాయి కాబట్టి ఎగ్జామ్‌కి అంటే గురువుగారి పర్మిషన్ లేదు. కానీ నేను చెప్పే ఎగ్జామ్‌కి డెఫినిట్‌గా పద్యం రాయమని చెప్పేసి అడుగుతారట. కాబట్టి అవును. అది అందరూ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. అంటే ఛందస్సు బేస్డ్‌గా ఏ రకమైన పద్యం అడుగుతారో తెలీదు కాబట్టి. మిగిలినవి మామూలుగా డిస్క్రిప్టివ్ క్వెషన్స్ ఉంటాయండి. చాప్టర్ వైస్ ఒక్కొక్క చాప్టర్‌లో ఒక డిస్క్రిప్టివ్ క్వెషన్ డెఫినిట్‌గా ఉంటుంది. అది కాకుండా ఒక పద్యం అప్పటికప్పుడు సొంతంగా రాయవలసిన అవసరం ఉంటుంది. ఇది అంటే మామూలు ఎగ్జామ్ ప్యాటర్న్ ప్లాన్ చేసుకుంటున్నది. ఇది ఒకసారి అందరికి చెప్పండి. ఎగ్జామ్ డిసెంబర్ 18 తర్వాత ఉంటుందండి. ఓకే. డిసెంబర్ 18 తర్వాత అంటే అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏ సండేనో పెట్టుకుందాము. అది ఒకసారి మా కమిటీ వాళ్ళని కూడా అడుగుదామని. ఆన్లైన్ అసలు మేము ఆఫ్లైన్ ప్రిఫర్ చేసాము. కానీ చాలా మంది అంటే ఇక్కడికి రావడానికి లేదు కాబట్టి బ్లెండెడ్ మోడా ఆన్లైన్ మాత్రమేనా అన్నది మీకు ఈ మంత్ ఎండింగ్ లో చెప్పేస్తాం. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ప్రతి యూనిట్ నుంచి ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అయితే వస్తుంది. 100 మార్క్స్ కాబట్టి పేపరు. అది ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది కరెక్ట్ అండి. ఇది మంచి పాయింట్. ఎందుకంటే తెలుస్తుంది కదా వాళ్ళకి, కాబట్టి ప్రిపేర్ అయ్యే టైం ఉంటుంది. దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం అదర్వైజ్ లేదా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు వాళ్ళకి. ప్రాక్టీస్ కావాలంటే కనుక డిసెంబర్ 18 కొంచెం టైం కూడా కావాలని వాళ్ళు రైజ్ చేయొచ్చు అనుకుంటానండి. ఎందుకంటే పద్యం రాయాలి కదా! పద్యం అప్పుడు ఇస్తారనుకుంటా. ఆసుగా రాయాలి. అప్పుడు ఇస్తారు. వీళ్ళు ప్రాక్టీస్ చేద్దాం క్లాసుల్లో, 1-2 క్లాసుల్లో అందరూ తలొకటి ఇలా రాస్తున్నారు ఏంటి అని. దానికి కావాలి కదా మనకి. అవును మేడం. అందుకని అదొకటి ఇద్దాము. ఈలోపు శతకం అంతమంది కనీసం ఒక హాఫ్ వన్నా వచ్చేస్తే శతకం అందరూ కూడా హాఫ్ ఆఫ్ ది డే మరి ఒక 30-40 రాసి ఉన్నారనుకోండి. మళ్ళీ ఈ వారానికి ఓ 10 రోజుకో 2 చొప్పున రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో మనం ఎలా రాసాము, ఇలా బాగుంది, అలా అయిందని మనం డిస్కస్ చేసుకోవచ్చండి. కదా! సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ 15 పద్యాలతో రండి. మీరు ఆట వెళ్తా, తేటకెళ్తా ఏదైనా సరే మీ ఇష్టం. వృత్తమా అట్లా ఏదో ఒకటి అది. అండి సీతాలక్ష్మి గారు, సిలబస్ కూడా ఒకసారి మీరు డిస్క్రిప్టివ్ గా పెడితే మన వాళ్ళకి కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది. అంటే
అంటే ముందు చూసారు కానీ ఒక పేపర్‌లో మీరు ఇట్లా పెట్టేస్తే వాటి మీద కొద్దిగా అవగాహన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా! తప్పకుండా అండి. అంటే యూనిట్ వైజ్ క్వెషన్ బ్యాంక్ లాగా అవును. పెట్టేస్తామండి. అది డెఫినెట్‌గా. పెడితే మీరు దాన్ని బట్టి మేము అంటే ఓన్లీ డిస్క్రిప్టివ్ అండి మల్టిపుల్ చాయిసెస్ ఏమైనా ఉంటాయా? డిస్క్రిప్టివ్ అయితేనే మంచిది అని అనుకున్నాము. ఎందుకంటే హ్మ్. అందరూ రాయగలిగే అదే జనరల్‌గా మనకు కావాల్సిందే డిస్క్రిప్టివ్. హ్మ్. ఆర్ట్స్‌లో హ్మ్. గాని. హ్మ్. సో అదేనండి. ఏదైనా అందుకనే. పెడదాము అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అంటే అడుగుతాను నేను. ఒకసారి మన గురువుగారిని కూడా అడుగుతానండి. అదే వారే ఫైనల్ చేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్. బట్ మామూలుగా అయితే బ్రాడ్‌గా అయితే ఇట్లా అనుకున్నాం. చాప్టర్ వైస్ డిస్క్రిప్టివ్ క్వెషన్స్ హ్మ్. ఉండాలి. హ్మ్. ఎందుకంటే మీ డిస్క్రిప్షన్ తర్వాత మా కాలేజ్‌కి పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది మేము గొప్పగా చెప్పుకోవడానికి. అందుకని. క్లాసులుంటాయండి? ఏదండి? ఇప్పుడు తర్వాత కూడా ఇదే ప్రోగ్రామ్ ఉంటుందా అని అడుగుతున్నాను. తర్వాత ఉంటుంది. ఇంకొంచెం మార్పు చేద్దామని అనుకుంటున్నాము. దీన్ని ఈ కంప్లీట్ ఆన్‌లైన్ సిలబస్ ప్యాటర్న్ అంతటిని యూజీసీ ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకెళ్లాలని. ఆ ఎన్‌పీటీఈఎల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి హ్మ్. తీసుకెళ్తే అది అందరికీ ఆహ్, ఇంకా కొంచెం దాని రీచ్ పెద్దగా ఉంటుంది అని. మా అది స్నేహితులు వాళ్ళు కూడా అడిగారు. చాలా మంది అడిగారు. ఇట్లా మేము చేస్తున్నామంటే మాకు కూడా కావాలని. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు నువ్వు చెప్తే అది కూడా ఎట్లా ఇది అవధాన కళా పరిచయంలో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు మెసేజ్ పెడితే మేము మిగతా వాళ్ళకి కూడా ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది. తప్పకుండా అండి. మనం ఫిబ్రవరి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంటే ఈలోగా యూజీసీ ప్లాట్‌ఫార్మ్‌లోకి మనది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. అది ఒకటైతే. రెండోది అంటే ఈలోగా ఎగ్జామ్ రిజల్ట్ అదే ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ అయిపోతాయి. సో ఫిబ్రవరి తర్వాత లేదా ఫిబ్రవరి నెలాఖరున కాలేజ్‌లోనే ఒక వర్క్‌షాప్ పెట్టి అందులోనే సర్టిఫికేట్స్ ఇద్దామని అనుకున్నాము. అంటే గురువుగారు ఇచ్చే డేట్స్‌ని బట్టి. వారు బహుశా ఫిబ్రవరి తర్వాత వస్తానన్నారు రాజమండ్రి. అదే కొవ్వూరు వస్తా అన్నారు. సో వారిచ్చే డేట్స్‌ని బట్టి సర్టిఫికేట్స్ అంటే రాగలిగే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఒక్కసారైనా కాలేజ్‌లో అందరూ కలిస్తే బాగుంటుందని. సరే అండి. ప్రయత్నం చేద్దాం దాని అన్నట్లుగా. తర్వాతనే ఫిబ్రవరి తర్వాతనే మనం నెక్స్ట్ కోర్స్ మళ్ళీ అన్నది ప్లాన్ చేస్తాం. మాక్సిమం యూజీసీ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళాలని మా ప్రయత్నం అండి. అలాగే. అంటే చాలా మంది ఇలా మేము చేస్తున్నాము అనంటే మాకు కూడా ఏదన్నా ఉంటుందా అనేది ఛాన్స్ మళ్ళా స్టార్ట్ చేస్తారా ఇంకొకటి అనేది అడుగుతున్నారు మేడం. అదే ఫిబ్రవరి తర్వాతనే ఉంటుంది. మన ఫస్ట్ ఈ కోర్సు పూర్తిగా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ వరకు కంప్లీట్ అయిపోతే ఇది కంప్లీట్ అయిపోవాలి ఈ కోర్స్. పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఈలోగా మా ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి. దీన్ని నేషనల్ ప్లాట్‌ఫార్మ్‌లో పెడతామని. ఓకే. అవి జరుగుతున్నాయిలెండి. ఒక సెమినార్ కోసం కూడా ప్రపోజల్ పెట్టాము. ఇంటర్నేషనల్ సెమినార్. ఇవన్నీ సక్సెస్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. అయితే ఇప్పుడు మేడం చెప్పినట్లుగా మేడం కోఆర్డినేటర్ మేడం గారికి నమస్కారం ప్రత్యేకంగా. నమస్తే. ఒక చిన్న సజెషన్ నాది ఏంటంటే అఫ్‌కోర్స్ నన్ను నేను అసెస్ చేసుకుంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరిలోకి కూడా కొంచెం వెనకబడి ఉన్నానని చెప్పాలి. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వాటెవర్ ఇట్ ఈస్. నా సజెషన్ ఏంటంటే చిన్న విన్నపం ఏంటంటే అంటే మీరు ఎగ్జామ్ గురించి మాట్లాడుతుంటే కొంత నాకు ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనము పార్టిసిపెంట్స్‌ని ఎలాగైనా సరే ఈ మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళకి కొంతన్నా అవగాహన దీని మీద కావాలి అనేది ముఖ్యోద్దేశం కదా! అందువల్ల నా సజెషన్ ఏంటంటే ఒక 15 డేస్ టైమ్ ఇస్తూ ఒక అసైన్‌మెంట్ లాగా ఇవ్వండి. గురువుగారితో మాట్లాడి ఒక అసైన్‌మెంట్ అంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆటవెలది లేదా ఉత్పలమాల అట్లా కొన్ని పద్యాలు ప్రత్యేకంగా రాయటము. అలాగే సమస్య పూరణానికి ఒక 2, 3 సజెషన్స్ అంటే వన్ లైన్ మనం ఇస్తాం కదా సమస్య పూరణంలో. సమస్య పూరణానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ నువ్వు రాసి పెట్టాలి. అలా ఒక అసైన్‌మెంట్ చేసి ఒక 15 డేస్ టైం ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక టైం చూసుకొని మొత్తం మీద ఈ సబ్జెక్టులోకి వెళ్ళి
దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని దాన్ని తయారు చేస్తారు ఫస్ట్. అది చేయటం మూలాన ఏంటి, ముందు మనము ఈ మనం హార్స్ ని తీసుకొచ్చి నది దాకా తీసుకొస్తా ఉంటాం చూశారు. అలా కాస్త ముందు అలవాటు పడతారు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు. ఇందులో పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పేది బహుశా వర్తించదు డెఫినెట్ గాను. వీళ్ళకి ఏంటంటే కాస్త వర్క్ చేస్తారు మొత్తం మీద. ఏదో ఒక 2 సమస్య పూరణాలు, ఒక 2 దత్తపదులకి ఎగ్జాంపుల్స్ రాయటము, ఒకటో 2 పద్యాలు రాయటము, ఇవన్నీ అసైన్మెంట్ కింద ఇచ్చి ఒక 15 days 20 days ఐ ఫీల్ ఇది యాక్చువల్ గా డిసెంబర్ ఎండింగ్ అయిపోతుందా ఇప్పుడు ఇది మనది? అయిపోతుందండి. అందుకని ఒక 20 days టైం ఇచ్చేట్టుగా గురువు గారితో మాట్లాడి ఒక అసైన్మెంట్ ఇస్తే ఏదో మొత్తం మీద కింద పడి ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి అవి తయారు చేసి ఒక అసైన్మెంట్ ఇస్తారు, ఫస్ట్ తయారు చేస్తారు. అది సంగతి. దాని వల్ల ఏమవుతుందంటే కూడా కాదు, ఇప్పుడు వారు చేసిన సజెషన్ బట్టి టోటల్ 100 marks కి అసైన్మెంట్ కొంత మార్క్స్ 25 అసైన్మెంట్ కి ఇచ్చి 75 కి ఫైనల్ ఎగ్జామ్ పెట్టచ్చు. మేడం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో 70-30 మేడం. 70-30 మా కాలేజ్ లో అయితే 50-50 అండి. మీరు అట్లా చెప్తే ఇంకా సంతోషమే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ విషయం మీకు తెలియంది కాదు. వీళ్ళు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ నాలాంటి వాళ్ళు ఉంటే టైం చాలా దొరకడం కష్టంగా ఉంటుంది. అనేకమైనవి ఆరోగ్య విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్, సాంసారికమైన ఇష్యూస్ సో మెనీ ఉంటాయి కదా. పెద్దవాళ్ళు అయిన కొద్దీ అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి న్యాచురల్ గాను. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ మార్క్స్ ఎట్లా పెడితే బాగుంటుంది అనేది మీరు కూడా ఆలోచించండి. ఇంకొకటి ఫ్రమ్ యువర్ సైడ్, మీన్ కాలేజీ సైడ్ కానీ యూనివర్సిటీ సైడ్ కానీ ఏంటంటే, ఇది ఫస్ట్ కోర్సుగా పెట్టారు కాబట్టి దీంట్లో జనరల్ గా ఎక్కువ మంది ఏదో కాస్త ఉత్తీర్ణతను పొందారు అనేటువంటి మాట ఉన్నప్పుడు నెక్స్ట్ కోర్సు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి డేటాలో ఇదిగో ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏజ్ గ్రూప్ వైజ్ కూడా ఇదిగో ఇంతమంది, ఐ మీన్ ఈ పర్టికులర్ రేంజ్ లో ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, దే ఆల్ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ మీన్ ఈ సాటిస్ఫాక్షన్ వచ్చింది వాళ్ళకి. కావాలంటే మీరు ఎట్లాగో చివరిలో ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు కదా. ఇటువంటి సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు నిన్న గురువు గారు మనకు వాట్సాప్ లో పెట్టారు, ఏంటి మీరు కోర్సు చేరినాక ఫస్ట్ చాయిస్ పద్యం రాశాను, 2 పృచ్ఛకుడుగా నేను చేశాను, 3 శతకం రాశాను, ఇట్లా పెట్టారు కదా. సో దట్స్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ నో డౌట్. అది అందుకనే ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఓపెనింగ్ ది ఐడియాస్. యు ఆర్ బెస్ట్ సూటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ లైన్. కాబట్టి ఈ యాంగిల్ తీసుకుని మీరు దయచేసి కొంచెం విచారించి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కువ మంది వచ్చేటట్లుగాను. ముఖ్యంగా ఐడియా ఏంటంటే, మనం గుర్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి నది దగ్గరికి తేవాలి, దాని చేత ఎట్లా అయినా సరే తాగించాలి. అది సంగతి. తప్పకుండా అండి. ఈ ప్యాటర్న్ లో మార్చడానికి అదే ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి అసైన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. వాటికి ఎన్ని మార్కులు అనేది గురుగారితో చెప్పండి. మేడం గారు, అంతకు ముందు మనకి పెట్టారు అసైన్మెంట్స్ కూడా ఇచ్చి వచ్చారు. ఏంటంటే ఎవ్రీ వీక్ ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, కొన్ని ఆల్రెడీ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. అదే ఎందుకంటే ఆల్రెడీ చేస్తూ వచ్చారు, కానీ ఈ మధ్య కాలంలో కొంత ఆగిపోయింది. అంటే మళ్ళీ మనము వాటిని పెట్టడం లేదు. సో ఆల్రెడీ అవునండి. టైం లైన్ కూడా పెట్టలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరందరూ పార్టిసిపెంట్స్ అందరూ మీ వాటిల్లో బిజీగానే ఉన్నారు కాబట్టి టైం లైన్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదని టైం లైన్ కూడా పెట్టలేదు. కాబట్టి అసైన్మెంట్స్ కంప్లీట్ చేయొచ్చు. ఒకటండి, మొదట చేరినప్పుడు 70 మంది 80 మంది దాకా ఉన్నారండి. ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 11-12 మందికి వచ్చేసారు అంతా. అంటే అవుట్ ఆఫ్, అంటే వాళ్ళ యొక్క పనుల ఒత్తిడి వల్ల తెలియదు కానీ మొత్తం మీద అదే చెప్తారు, అన్ని రాలిపోయి చివరికి కొన్ని పట్టుకుని ఉన్నాయన్నమాట. ఇంకా అంటే వాళ్ళు మెసేజ్ నాకు పెడుతున్నారు చాలా మంది. ఒకటి ఏంటంటే, ఆదివారం ఆన్లైన్ అనేసరికి చాలా మంది అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వారంలో పనులన్నీ ఆదివారం పెట్టుకుంటుంటారు. అది ఒక్కటే వాళ్ళ ఇన్ఎబిలిటీ. ఇంకా అసలు ఈ కోర్స్ పరంగా వాళ్ళకి ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్యాషన్ అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఇది ఒక్కటే కారణం అండి. ఈ టైం అది వెంకటపతిరాజు చక్కగా చెప్పారమ్మా. 70 మందికి ఈరోజు 8 మంది 10 మంది చేరాము. అలానే
సంస్కృత భారతి ప్రోగ్రాంలో 160 మంది చేరారమ్మా 10 రోజుల కిందట. నిన్న పరీక్ష సమయానికి కేవలం 15 మంది మిగిలావమ్మా పరీక్ష సమయానికి. వేదంలో 60 మంది చేరావమ్మా, 20 మంది మిగిలాం వేదంలో. కారణం ఏంటంటే అమ్మా, వేదం గురించి, సాహిత్యం గురించి, సంస్కృతం గురించి అవగాహన వచ్చేసరికి మనకు దాదాపు 50 ఏళ్ళు దాటిపోతాయి మేడం గారు, నా అనుభవంలో చెప్తున్నానమ్మా. ఎందుకు అప్పుడు కుటుంబ బాధ్యతలన్నీ కొంత తీలిపోయిన తర్వాత నాయన ఈ మిగిలిన జీవితాన్న భగవంతుని పట్ల వ్యాపకం పెంచుకోవాలని అతను సాహిత్యం వైపు, భగవంతు సాన్నిధ్యం వైపు నడుస్తుంటాడు. కానీ అతను పరీక్ష అనగానే నేను ఈ పరీక్షలోపు రాసి నేను ఫెయిల్ అయ్యాను అనుకో అనే ఒక అవమానాన్ని జీర్ణం చేసుకోలేక ఎగ్జామినేషన్ అందరూ వెనకపోతున్నారు. నా అనుభవం చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ మాత్రం పార్టిసిపెంట్స్ అందరూ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళే. ఎగ్జామ్ ఫెయిల్ ఈ భయం కూడా కాదు, వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారండి. అది అందరూ మొదటి కారణం అంగీకరిస్తారమ్మా. మొదటి కారణము వివిధ వ్యాపకాల వల్ల సమయ కేటాయింపు చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఇతరత్ర ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆలోచనను ప్రశాంతత సమకూర్చుకోలేకపోతున్నారు అనేది యథార్థ విషయంగా నేను మీకు సమర్పిస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ లలిత కళలు అన్ని కూడా ముందు కడుపు నిండిన తర్వాతనే లలిత కళలు వస్తాయి అన్ని కూడా. ఈ కాలుతున్న కడుపుకు లలిత కళలు పట్టవమ్మా. నేను అలా మాట్లాడుతున్నా అనుకోకండి, నీకు రాయలసీమ వాసన మాట కొద్ది మొరటగా ఉంటుంది. నేను కోస్తావని కాదు, ఉద్యోగం అంతా కోస్తాలో చేస్తున్నాను. అందువల్ల మనము పెద్దవారే ఈ విషయంలో దొడ్డ మనసుతో వచ్చి విషయాన్ని నేర్చుకోవాలని తపన, కుతూహలము, జిజ్ఞాస, ఉత్సుకత వాళ్ళు రగిలిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉండే కాలక్షేపాన్ని ఈ విధంగా వాళ్ళు మంచితనంతో చేసుకుంటున్నారు. కాబట్టి వారి మనసుకు ధ్యేయంగా వారు స్వతంత్రంగా సాహసించి వారికై వారు వచ్చే విధంగా మనం ప్రేరణ, ఉత్సాహాన్ని మరింతగా నింపగలడం చాలా మంచిదనే ధోరణితో మీకు విజ్ఞాపనం చేస్తున్నానమ్మా. అలాగేనండి, కరెక్ట్ గానండి. ఒక విషయం కస్తూరి గారు, మనం ఏం చేద్దామంటే అసలు ఒక మోడల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన అనేది ఎగ్జామ్ ఇలా ఉంటుంది అని ఒక మాక్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఒక 15 days టైం ఇచ్చి దెన్ ఫైనల్ పెడితే సరి బాగుంటుందేమోనండి. అప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మేడం మాకు ఎగ్జామ్ అవసరం లేదు, బ్లూ ప్రింట్ ఇస్తాము, తర్వాత అసైన్మెంట్ ఎట్లాగో ఒకటి పెడతాము, అది సరిపోతుంది. సిలబస్ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒకరిని పద్యం రాయమని ఇచ్చేదానికన్నా కూడా బహుళార్థ ప్రశ్నలు ఇచ్చినట్లయితే ప్రతి అందరూ ఆనందంగా పాల్గొంటారమ్మా. తర్వాత వారు శతకం రాయడమా, పథకం తీసుకోవడమా అన్నది వారి యొక్క అంతరంగికంగా స్వచ్ఛందంగా వచ్చేటువంటి భావన, ప్రేరణ, సరస్వతి అనుగ్రహం అమ్మా. అదేనండి, అలాగే పెద్దవారు హరినారాయణ గారు చాలా చక్కగా చెప్పారు, వారికి ధన్యవాదాలు. ఏమండి శర్మ గారు, మీకు ధన్యవాదాలు. శర్మ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కడుపు మండినవాడు శ్రీశ్రీ, కడుపు నిండినవాడు ఈయన శాస్త్రి గారు, కృష్ణ శాస్త్రి గారు అని చెప్పి ఒక పోకడు ఉండేది లోగడ. ఎందుకంటే స్వామి వివేకానంద ఎంటీ స్టమక్ నీడ్స్ ఫుడ్ బట్ నాట్ ఫిలాసఫీ అని స్వామి వివేకానంద చెప్తున్నాడు సార్. అవునండి, మన పెద్దలు అంటారు. అందువల్ల నాకు టైం అవుతుందండి, ఒకసారి క్షమించండి, నేను ఇంకా సెలవు తీసుకుంటాను. కానీ మీ ఏ అభిప్రాయాలు ఉన్నాయో అందులో మనకి కనుక గ్రూప్ లో పెడితే గురువు గారు అవన్నీ వాటిని ఒకసారి చూసుకుంటారు. చూసి దానికి తగ్గుణంగా మనం చూద్దాము. ఏమండి? సరే, అలాగే మేడం. నమస్తే. నమస్సులు మాతాజీ, నమస్సులు. అలా అయితే మీరందరూ సూచించిన విధంగానే ఒకసారి గురువు గారితో మాట్లాడి మా కమిటీతో కూడా మాట్లాడి ఎగ్జామ్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్ గ్రూప్ లో పెడతానండి. తర్వాత అసైన్మెంట్ కూడా డెఫినెట్ గా ఈ ప్యాటర్న్ లో అంటే 70-30 ఆర్ 75-25 అన్నది కూడా ఒకసారి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. గ్రూప్ లో పెడతాను సార్ అందరికి. 70-30 కానీ 75-35 కానీ పెడితే 25 కానీ పెడితే ఏమవుతుందంటే అమ్మా, ఈ బహుళార్థ ప్రశ్నలు కానీ లేదంటే పలానా ఛందస్సు రాయండి, పలానా పద్యగణాలు రాయండి ఇట్లా అంటే వాళ్ళు రాస్తారు. మేడం గారు రాసిన తర్వాత 70లో కనీసం 35 గ్యారెంటీ తెచ్చుకుంటారు. అందరూ కాస్త చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు తెచ్చుకుంటారమ్మా. మేము పరీక్ష రాసాం, పాస్ అయ్యాం అన్నట్టుగా హరినారాయణ గారు చెప్పినట్టుగా ప్రప్రథమ బ్యాచ్గా. కాబట్టి మీరు మీ యొక్క నియమ నిబంధనల్ని కొద్ది మేర సడలించి అందరికీ మీ ఔదార్యాన్ని చాటుకుంటారని, ఎక్కువ మంది ఈ కోర్సులు తదుపరి కార్యక్రమం చేరేందుకు వీలవుతుందని నేను మీకు సవినయంగా విజ్ఞాపనం చేస్తున్నానమ్మా.
సార్ యాక్చువల్ గా మా నియమ నిబంధనలు చాలా సరళంగా ఉన్నాయి. మీరు చెప్పినవే ఇంకొంచెం కఠినంగా ఉన్నాయి అంతే. కాబట్టి మీరు చెప్పిన దాంట్లోకి మేము వచ్చేసాం. మేడం అలాగేనండి. మేడం గారు యాక్చువల్గా మీరు ఏం అనుకోకండి. మీ సరళంగా ఉండేట్టుగా చేయండి. ఎందుకంటే కఠినం మేము తప్పకుండా చెప్తాము. అంటే ఇక్కడ అందరూ విద్యార్థులు కూడా కఠినంగా ఉండేవాళ్ళు కాదు, సరళంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగేనండి, తప్పకుండా. అదే అంటున్నాను. యాక్చువల్ గా మేము ఇంకా చాలా లిబరల్ గా ప్లాన్ చేసాము. మీరు చెప్తున్న అది ఇంకొంచెం పక్కాగా పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. అంటే అది ఆలోచించాం పెద్దవాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం అంటే ఎందుకని. కానీ అంటే మీరు ఒకటండి, సూచించిన దాన్ని చిన్న మనవి అమ్మగారు, నేను సంస్కృత సార్ భారతిలో చెప్పండి ఒక పక్క సంస్కృతం నేర్చుకుంటున్నాను, ఒక పక్కేమో శృంగేరి పీఠం వారి దగ్గర వేదం నేర్చుకుంటున్నానమ్మా. వేదం యొక్క అర్థం తెలుసుకోవాలని నేను సంస్కృతం నేర్చుకుంటూ ఉంటే సంస్కృతం యొక్క వ్యాకరణంతో రణము చేయలేక చాలా మంది ఈనాడు ప్రవేశ పరీక్షలు కట్టి మానుకున్నారమ్మా. ఎందుకంటే రామహో రామహ రామాహ అని ఈ ప్రత్యయాలు, అవును. విభక్తులు, ఈ క్రియాపదాలు మనం తెలుగులోనేమో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటామమ్మా. అటు పోతే థర్డ్ పర్సన్ ఏమో ప్రథమ పర్సన్ అవుతుంది, ప్రథమ పర్సన్ థర్డ్ పర్సన్ అవుతాడమ్మా సాంస్క్రిట్ లో. ఎందుకు శర్మ ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని చెప్పని చాలా మంది, మేము పరీక్ష రాయమమ్మా, ఫీజు కట్టాం కానీ అని చాలా మంది పెద్దలు డ్రాప్ అయిపోయారమ్మా. నేను అదే ఫీడ్బ్యాక్ శృంగేరి వారికి ఇచ్చానమ్మా. నేను స్వయంగా శృంగేరి వారి పాద పద్మాలకు అదే ఫీడ్బ్యాక్. ఎక్కువ మందికి మీరు చెప్పే విధానంలో సంస్కృతం చెప్పడం కాదు, అప్పుడప్పుడు వారి యొక్క ప్రాంతీయ భాషను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మాధ్యమంగా కొన్ని భాషలు చెప్తే అర్థమవుతుంది. ఉత్తమ పురుష ఉత్తమం సమ్యక్ అంటుంటే ఎవరికి అందరికీ అర్థం కావడం లేదు. అది దాంతో డ్రాప్ అవుతుంది. మన ఉద్దేశం ఏంటమ్మా, భాషను రక్షించుకోవాలి, సంస్కృతిని పరిరక్షించుకోవాలి, మన యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తపన. కాబట్టి పరీక్ష అనేది మనం యొక్క ఏది విద్యా వ్యవస్థలో ఒక రికార్డెడ్ ఎవిడెన్స్. దట్ ఈస్ యాంటీ మార్టం అండ్ పోస్ట్ మార్టం ఇన్స్పెక్షన్. ఐ అగ్రీ విత్ యూ మేడం గారు. అది తప్పదు. అది మనం ఉత్తర కొరియాలో పూర్వ కొరియాలో చేసి మనం ఒక ఫైల్ కట్టి ఫైనాన్స్ రాసి పక్కన పడేస్తాం ఆడిట్ కోసం చెప్పని. కానీ నిజ జీవితంలో 65 ఏళ్ళు దాటిన వాడికి ఏ పరీక్షలు అవసరం లేదు, ఏ డిగ్రీ అవసరం లేదు, ఏ ఉద్యోగం రాదమ్మా. మానసిక వికాసానికి, సాంస్కృతిక ఉల్లాసానికి, ఆత్మ సంతృప్తికి, సరస్వతిదేవి పాదసేవకు ఇతను జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. కాబట్టి అతన్ని ఆ విధంగా వయోజనులను పరీక్షించినట్టుగా పరీక్షించాలి కానీ నిత్య విద్యార్థులుగా పరీక్షించినట్లయితే అది వారి యొక్క అపేక్షను మనం ఉపేక్షించినట్లు అవుతుంది. నాకు మీకు ప్రమాదం విజ్ఞప్తి. శర్మ గారు చాలా గొప్పగా మీ యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వయోజనులకు ఏమవుతుందంటే ఆలోచన అంటే స్ఫురణకు తొందరగా రావడం అనేది కొద్దిగా కష్టతరం అవుతుంది. అది కూడా ఒక ఎందుకంటే అది భాష మీద అవగాహన లేకపోవటం కదండి ఇప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టమ్. వ్యాసంగాలు ఎక్కువవుతాయి మేడం గారు, వ్యాసంగాలు ఎక్కువవుతాం. ఎందుకంటే కుటుంబ భారము, మాట వినకపోవడము, మన మాట చెల్లుబాటు కాలేదనే ఈగో ఫ్యాక్టర్. ఉద్యోగంలో ఇప్పటిదాకా నేను ప్రిన్సిపల్ గా వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ కమాండ్ చేశానమ్మా. రిటైర్ అయిన తర్వాత ఐఎమ్ లిజనింగ్ టు కమాండ్స్, ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్. అవునండి, దానికి కూడా మన అలవాటు పడాలండి. మన అలవాటు పడాలి మేడం గారు. Having principal, I commanded everybody college, veterinary college. Now I having to listen to everybody. తప్పదండి, మనం జీవించాలంటే మనం వినాల్సిందే. ఎంత మనం విజ్ఞానం ఉన్నా కూడా మౌనమే చాలా వాటికి సమాధానం చెప్తూ ఉంటుంది. వినడం కూడా మంచిదేనండి, ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు మనం ఇంకా జీవితం అయిపోలేదు కదండి. కాబట్టి ఏంటంటే జీవించాలనుకున్నప్పుడు ఎదుటి వాడిని కూడా మనము కనీసం విన్నట్టన్నా నటించడం అనే బాగుంటుంది అనుకుంటాను. సో 9:30 దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మీరందరూ అంగీకరిస్తే ముగిద్దామండి. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన సూచనలన్నీ కూడా డెఫినెట్ గా వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేసి మీకు ముందుగానే అందరికి దాన్ని తెలియచేస్తామండి. మేడం గారు నెక్స్ట్ క్లాస్ కన్నా వస్తారా? గురువు గారు వస్తారా? వస్తారండి. మరి అంటే ఈ రోజు కూడా
ఏమి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఉమ్. ఏదైనా మరి ఎప్పుడు ఇట్లా జరగలేదు. మరి అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైనా చాలా పెద్ద కారణమే ఉండాలి. వచ్చే వారం వస్తారండి డెఫినెట్. నేను ఒకసారి కాంటాక్ట్ కూడా చేసి గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ పెడతాను. సరేనండి. సో మీరు అలాగే అంగీకరిస్తే మనం సెలవు తీసుకుందాం. ఓకే. అలాగే నమస్తే. నమస్తే.